స్వర్గ రథాన్ని గ్రామ అభివృద్ధి కమిటీని విరాళంగా ఇచ్చిన యంచ గ్రామస్తుడు యంచ గ్రామానికి చెందిన వంజరి మోహన్ వారి తండ్రి అయిన కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ వంజరి రాజారాం చిన్న గంగాధర్ మరియు వారి పెద్దనాన్న అయిన వంజరి పెద్ద గంగాధర్ జ్ఞాపకార్థం 2,40,000 రూపాయల విలువ గల స్వర్గ రథాన్ని యంచ గ్రామ అభివృద్ధి కమిటీకి వారి కుటుంబ సభ్యులతో కలిసి విరాళంగా ఇచ్చారు. ఇటు పవిత్ర కార్యక్రమంలో వేద భారతి పీఠం వ్యవస్థాపకులు వేద విద్యానందగిరి స్వామి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉచిత సేవ కొరకు స్వర్గరథాన్ని గ్రామానికి ఇచ్చిన వంజరి మోహన్ గారిని స్వామివారు వీడీసీ సభ్యులు యువకులు అభినందించారు. కార్యక్రమంలో మోహన్ గారి కుటుంబ సభ్యులు యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రపంచంలో సత్యమైనటువంటి వస్తువు ఏంటి అంటే మరణం అన్నారు. మన శాస్త్రం ఏం చెప్తుందంటే అక్షయ్య పుణ్యలోక ప్రాప్త్యర్థం. మన శరీరం పోయిన తర్వాత ఆత్మకు అక్షయ్యమైన పుణ్యలోకం అంటే మోక్షం. నస పునరావర్తతే అంటే మరలా ఈ శరీరం పడిపోయిన తర్వాత మరలా ఇంకొక శరీరంలోకి రాడు. ఎందుకంటే అనుభవించి అలసిపోయాడు కనుక ఇక మోక్షమైనటువంటి నిత్యానందమైనటువంటి ఆత్మానందాన్ని పొందుతాడు. కాబట్టి అటువంటి స్థితిని పొందటానికి మనం అక్షయ్య పుణ్యలోక ప్రాప్త్యర్థం అన్నటువంటిది పూజల్లో కానీ ఎక్కడా లేదు. ఒక శరీరం విడిచిపెట్టిన తర్వాత మాత్రమే పడుకుని పెట్టండి, పడిపోతే పడుకుని పెట్టండి. ఇంకోటి చెప్పండి. వెలిగించారా? అంబకం యజామహే సుగంధం పుష్పవర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ యో రుద్రో అగ్నౌ యో అప్సయవోషధీషు యో రుద్రో విశ్వ భువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు. కొట్టండి. విడదీస్తే 4 ముక్కలు. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో. ధైర్య అభయ విజయ ఆయు ఆరోగ్యానాం ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం జన సుఖార్థం గ్రామస్య రక్షణార్థం సర్వేషాం మృత్యు వాత స్థితానాం స్వర్గారోహణ స్వర్గరథం అహం కరిష్యే మహాదానం అహం కరిష్యే మహాదానం అహం ప్రదాస్యామి. దీనికి ఎలాంటి ఫీజు తీసుకోకండి. అంటే వచ్చే కమిటీకి కానీ ఇప్పుడు కానీ దానికి ఏదన్నా పంక్చర్ అది అయ్యేది ఇంత పంక్చర్ లేదని ఉంటుంది. దానికి ఏదైనా ఖర్చు ఉంటే నేను భరిస్తాను. కానీ రూపాయి ఖర్చు మాత్రం తీసుకోకండి. ఇచ్చిన వాళ్ళకి ఏం చేయండి, కడక తినరా బాబు అని చెప్పేసి ఏ కండిషన్లో వచ్చిందో ఆ కండిషన్లో తెప్పించుకునే ప్రయత్నం చేద్దాం అంతే. కానీ ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకో. మన ఊరే కాదు, నందిగాం కానీ అల్జాపూర్ మిఠాపూర్ కానీ సరే ఏ ఊరు వచ్చినా ఒక రూపాయి కూడా మనం ఫీజు తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీకు ఎందుకంటే నువ్వు ప్రజెంట్ కమిటీ అధ్యక్షుడు నేను చెప్తున్నా, నువ్వు మళ్ళీ తర్వాత వాళ్ళకు చెప్పాల్సిన బాధ్యత లేదు. ఎందుకంటే దీనికి ఏదైనా బాగా కూర్చునేదంటే దానికి వచ్చే ఖర్చు ఏముంటుంది, ఇంత పంచర్ ఉంటుంది. ఇంకా అది మనం 500 తీసుకుంటే కమర్షియల్ అవుతుంది. అది ఎందుకు అవసరం లేదు అంతే కదా. అదే ఖర్చు ఖర్చు ఏముంటుంది కదా. అందుకే ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా సేవ చేసే లక్ష్యంతో ఒక్కొక్కరికి పుణ్యకార్యం చెయ్యాలి కదా. ఇంతవరకు మన గ్రామానికి లేదు, వచ్చింది కదా. నువ్వు పంటలు పండిస్తూ కూలి చేస్తూ పనులు చేస్తూ డబ్బు సంపాదిద్దాం. దాన్నే విలేజీ అంటే గ్రామ పంచాయతీకి మన విలేజ్ కమిటీకి ఇద్దాం. దీనివల్లనే సంపాదించిన అవసరం మనకి లేదు అంతే కదా. కాబట్టి ఎవరికి అవసరమైతే వాళ్ళు మీతో మాట్లాడి సంప్రదించి తీసుకెళ్తారు. కాబట్టి మోహన్ గారు చెప్పినట్లుగా 100% ఇది ఒక రథంగా దాన్ని భావించుకుంటూ దీనికి ఏమైనా మరమ్మతులు చేశారనుకోండి, తప్పనిసరిగా నేను వచ్చాను కాబట్టి మన వేద భారతి పీఠం తరఫున ఎటువంటి మరమ్మతులు వస్తే కూడా దాన్ని ఇంకా నవీకరణ చేయాలనుకుంటే కూడా దీని వరకు మన ఆశ్రమం పూర్తిగా సహకరిస్తుంది. వారు సహకరిస్తారు, మన ఆశ్రమం కూడా సహకరిస్తారు. సౌండ్
అలాగే